మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జీ, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జీ చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మల పాలయం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB5432 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి వయసు 77 సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలే. ఎవరికి ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవిడన్నా? ఎందరో రాజకీయ నాయకులను చూసినా నేను ఇంత దుర్మార్గం చేసిన ఇది లేదు చూడాల. వచ్చినాడు ఏదో చేస్తాడు, వచ్చినాడు ఇది చేస్తాడు, ఏమి చేసింది లేదు. నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు? ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి నొక్కించేదానికి వచ్చినావు. మా కడుపులు కాలుతా ఉండదయ్యా. సంవత్సరం రోజులు కష్టపడితే కానీ పంట రాదు మాకు. 2 రోజులుగా మార్కెట్ రేట్లో మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరుకు అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా? నిన్న నేను సూటిగా అడుగుతా ఉన్నా నేరుగా, ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి తగునాదికి రైతులు పండించిన పంటను రోడ్డు పాలు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడీ మూకలను ఈ యొక్క బలగాన్ని ఈ దండుపల్లం బంగాళపల్లం రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను ధ్వంసం చేశావు కదయ్యా. తగునాదికి ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు 1 రోజులో వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు. ఈ మార్కెట్ ఏడు సజావుగా జరుగుతా ఉన్నది. ఇన్ని రోజులు
నీవు వచ్చి 2 రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా. న్యాయమా నీకు ఇది? నువ్వు వచ్చి మంచి చేస్తావనుకుంటే నువ్వు చేసింది మొత్తం అన్యాయమే. ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏ న్యాయం జరగలేదు. నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు. మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు, తర్వాత ర్యాంపులకు, ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈ రోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా? ఇది నీకు న్యాయమా? రైతు పడే అవస్థ నీకు తెలుసా? లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా? నీ జీవితంలో నీ 5 పరిపాలనలో ఒక రైతుకైనా నువ్వు న్యాయం చేసావా? ఈ అన్యాయాన్ని ఎవరయ్యా భరిస్తారు? ఇది బంగారుపాలెం చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఇది చూస్తే కడుపు కాలుతా ఉంది. రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తొక్కిచ్చేది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటని ఈ మాదిరిగా తొక్కిచ్చి నేలపాలు చేసి ఎవరికి ఆదుకోకపోగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు. నాది ఈశ్వరపల్లి. నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేకుండా రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వనికని చెప్పేది నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందునా లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను.